శ్రీమహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజపదనాం భదనాంభుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. ప్రియా భగవద్బంధువులారా, శ్రీమద్దేవి భాగవతం ప్రథమ స్కందమునందు 5 అధ్యాయములు తెలిపినాము. మరల 6, 7, 8, 9 అధ్యాయములను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. త్రివిధ సాహిత్యములను, త్రివిధ శృతులను పరిశీలన చేయుచు పురాణముల శ్రేష్ఠత్వమును ప్రతిపాదించుట, మధుకైఠబులకు దేవీ వరమునొసుగుట, విష్ణు భగవానుడు యోగ నిద్రాధీనుడగుట, బ్రహ్మదేవుడు దేవిని స్తుతించుట, భగవంతుడగు విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొనుట. 6వ అధ్యాయము 7, 8, 9 అధ్యాయములందు ఇమిడి ఉన్న విశేషములను తెలిపినాం. ఋషులు పలికిరి, సౌమ్యుడా, సర్వత్రా జలమే జలమున్నప్పుడు మధుకైటపులతో భగవంతుడగు విష్ణువు యుద్ధము చేయుచుండెను. 5,000 సంవత్సరముల వరకు యుద్ధము జరుగుచుండెనని మీ ముఖారవిందము నుండి మేము వినియున్నాము. మిగుల పరాక్రమవంతులు, ఎవ్వరితోనూ ఓటమినరుగని వారు, దేవతలతో కూడా అపజయము చవి చూడని వారు, ఆ దానవులు ఏకార్ణవ జలమునందు ఎట్లు ఉత్పన్నములైరి, వారెందుకు జన్మించిరి, ఏ కారణమున భగవంతుడు వారి జీవన లీలలను సమాప్తమనరించెను, ఇది వినగోరుచున్నాము. మాకు సవిస్తరముగా తెలుపుడు. ఈ ప్రసంగము మిగుల విలక్షణమైనది. మీరు ప్రసిద్ధులైన వక్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. 5 ఇంద్రియములలో కన్నులు, చెవులు అన్నిటికంటే ఎక్కువ శుభప్రదమైనవని తెలుపుదురు. వినుట వలన వస్తు పరిజ్ఞానము కలుగును. భాగ్యశాలి వినుట ఎందు కూడా సాత్విక, రాజస, తామసములను 3 పద్ధతులు గలవు. విజ్ఞులు ఈ విషయమున వాస్తవిక పరిశీలన జరిపిరి. వేదశాస్త్రముల శ్రవణము సాత్వికమని, సాహిత్యమును వినుట రాజసమని, యుద్ధ సంబంధములు ఇతర దోషములను వ్యక్తము చేయు విషయములను వినుట తామసమనియును తెలిపిరి. ప్రకాండ విద్వాంసులు సాత్విక శ్రవణమును కూడా ఉత్తమ, మధ్యమ, నికృష్టములను 3 భేదములుగా పలికిరి. మోక్షమునొసగు శ్రవణ ముత్తమమని, స్వర్గమునిచ్చునది మధ్యమమని, భోగముల నొసగునది అధమమని చెప్పిరి. విద్వాంసులు నిర్ణయించగా ఈ విషయము స్పష్టమైనది. సాహిత్యము కూడా 3 విధములుగా విభజింపబడినది. నాయిక శృంగార వర్ణనము గలది, ఉత్తమమని, వేశ్య శృంగార వర్ణనకు సంబంధించినది మధ్యమమని, పరస్త్రీ శృంగార వర్ణన చేయు సాహిత్యము అధమమని వర్ణించబడినది. తామస శ్రవణము నందు 3 భేదములు కలవు. ఆకతాయిలతో చేయు యుద్ధ ప్రసంగమును వినుట ఉత్తమమని శాస్త్ర పరిశోధకులకు పండితులు పలికిరి. వైరము కలిగిన తరువాత శత్రువులతో ప్రారంభమగు యుద్ధము, ఉదాహరణకు పాండవులతో జరిగినది మధ్యమందురు. కారణము లేకుండా వివాదములను సృష్టించుకొని పొట్లాడుకొను ప్రసంగము అధమము. అందువలన మహానుభావ,
పురాణ శ్రవణము అన్నిటికంటే శ్రేష్టమైనది. ఈ పావన ప్రసంగమును వినుట వలన బుద్ధి వృద్ధి చెందును, పాపతాపములు శాశ్వతముగా నశించును. కావున మహామతి, ఇప్పుడు ఆ పురాణ విషయక పవిత్ర గాథను దయచేసి వినిపింపుము. సూతుడు పలికెను, మహానుభావులారా, మీ హృదయములలో ఈ ప్రసంగము వినవలైనను కోరిక జాగృతమైనది. నేనును చెప్పుటకు ఆసక్తుడనై ఉన్నాను. దీని వలన నేనును మీరందరూ జగత్తునందు కృతార్థులమగుదుము. ఇది ప్రాచీన సమయము నందలి విషయములు. 3 లోకముల జలమున మునిగి ఉండెను. 3 లోకములు జలమున మునిగియుండెను. కేవలము విష్ణు భగవానుడు శేషశయ్య మీద నిదురించి ఉండెను. ఆ స్వామి చెవి యందలి మైల నుండి మధుకైటబులను నామము గల 2 దానవులు ఉదయించిరి. సమయానుసారముగా ఆ సముద్రమునందే ప్రతాపవంతులైన ఆ దైత్యులు యువకులయ్యిరి. ఇటు అటు వెళ్ళుచూ ఆడుకొనుచుండిరి. ఒకనాడు స్థూలకాయములైన దానవులు సముద్రమున ఆడుచుండిరి. ఇంతలోనే వారి 2 సోదరులు కారణము లేకుండా కార్యము జరుగుట అసంభవమని మనస్సులో ఆలోచింపసాగిరి. అన్ని చోట్ల ఈ నియమమే వర్తించును. ఆధారము లేకుండా అధేయము ఏ విధముగాను నిలుపజాలదు. అధేయ ఆధారభావము సర్వదా సిద్ధమయ్యున్నదని మాకు తోచుచున్నది. ఈ సుఖప్రదమగు అగాధ జలము దేని నాధారము చేసుకొని నిలిచియున్నది? ఎవరు ఎందుకు దీనిని ఉత్పన్నము చేసిరి? ఈ జలములోనికి మేమెట్లు వచ్చితిమి? ఎందుకు జన్మించితిమి? మాకు జన్మనొసిగిన వారెవరు? తండ్రి ఎవరు? ఇట్టి ప్రశ్నలు వారి మనస్సులో ఉదయించెను. మేము ఈ విషయమును తప్పక తెలుసుకొనవలెనని వారు నిర్ణయించుకొనిరి. సూతుడు పలికెను, ఈ పరిస్థితిని తెలుసుకొనుటకు ఎట్టి ప్రయత్నములు చేసినప్పటికీ మధుకైటబులు ఒక నిర్ణయమునకు రాలేకపోయిరి. ఆ సమయమున మధువు తన సోదరుడగు కైటబునికి దగ్గరనే ఉండెను. అతనితో ఇట్లు చెప్పనారంభించెను. కైటబుడు పలికెను, సోదరా మధు, ఈ జలమునందు మన ఉనికిని స్థిరపరుచున్నది కేవలము భగవతి శక్తియే. ఆమె అపార బలము కలది. ఆ శక్తి ఎప్పుడునూ నశించునది కాదు. ఈ కార్యమునకు కారణము ఆ దేవియేయని కనిపించుచున్నది. ఆమెయే ఈ విస్తృత జలమును సృష్టించెను. ఆమె ఆధారము వలనే ఈ జలము నిలిచియున్నది. ఆ దేవియే పరమ ఆరాధ్యురాలు, శక్తి స్వరూపిణి, మన జన్మకు కారణభూతమైనది. ఈ విధముగా వాస్తవిక రహస్యము నెరుగుటకు మధుకైటబులు మనస్సు ఊగిసలాడుచుండెను. ఇంకను బుద్ధి ఏ నిర్ణయమునకు రాలేకపోయెను. ఇంతలో ఆకాశము నుండి ప్రతిధ్వనించుచు సుందరమైన వాగ్బీజము వినిపించెను. అది విని వారిరువురును దాని నభ్యాసము చేయుట యందు నిమగ్నులైరి. మెరుపు మెరిసినట్లు అప్పుడు వాగ్బీజము యొక్క ఆకారము ఆకాశమునందు ప్రకాశించెను.
ఇది ఏ మంత్రము ఇందుకు, ఇది ఏ మంత్రము ఇందుకు సందేహించవలసిన అవసరము లేదు, ఇందుకు సందేహించనవసరము లేదు అని వారాలోచించిరి. ఇందుకు సందేహించవలసిన అవసరము లేదని వారు ఆలోచించిరి. ధ్యానమగ్నులై వారికి సగుణ మంత్రపు ఆభాస ప్రాప్తించను. సగుణ మంత్రపు ఆభాస ప్రాప్తించను. అప్పటి నుండి వారు అదే మంత్రమును ధ్యానించి జపించుటయందు లగ్నమయ్యిరి. అన్న పానీయములను వదిలిపెట్టిరి. మనస్సును ఇంద్రియములను జయించిరి. ఇట్లు 1000 సంవత్సరములు వారు కఠినమైన తపము నాచరించరి. ఆ పరమ ఆరాధ్యమైన శక్తి మధుకైటబుల ఎడల ప్రసన్నురాలయ్యను. ఆ పరమ ఆరాధ్యమైన శక్తి మధుకైటబుల ఎడల ప్రసన్నురాలయ్యను. ఆ సమయమున వారు నిశ్చింతులై తపమాచరించుచుండిరి. వారి స్థితిని చూచి శక్తి యొక్క మనస్సు దయ్యతో నిండెను. అందువలన ఆకాశవాణి ఇట్లు పలికను, దైత్యులారా, మీ తపస్సు చేత నేను ప్రసన్నురాలనైతిని. వరముల నడుగుడు, మీరు కోరిన వాటిని నొసంగెదను. సూతుడు పలికెను, ఇట్లు ఆకాశవాణిని వినిన తరువాత మధుకైటబులు ఇట్లు పలికిరి. చక్కటి వ్రతములను పాలించు దేవి, మాకు స్వేచ్ఛామరణమును వరముగా నొసగి మమ్మును అనుగ్రహింపుము. మాకు స్వేచ్ఛామరణములను నొసగి మమ్ము అనుగ్రహింపుము. ఆకాశవాణి పలికెను, దైత్యులారా, నా కృప వలన మీరు కోరినప్పుడే మీకు మృత్యువు కలుగును. ఇది నిశ్చయము. దేవదానవుల పరిచేతను మీరు ఇరువురు సోదరులు పరాజితులు కారు. సూతుడు పలికెను, దేవి ఇట్లు వరములను ప్రసాదించగా మధుకైటబులు మిక్కిలి అభిమానమును పెంచుకొనిరి. అప్పుడు వారు సముద్రమునందలి జలచర జీవులతో క్రీడింపసాగిరి. ద్విజవరులారా, కొంతకాలము గడిచిన తరువాత ఒక దినమున అనాయాసముగానే ప్రజాపతియగు బ్రహ్మదేవుని మీద వారి దృష్టి పడెను. బ్రహ్మ కమలాసనమున విరాజమానుడై యుండెను. మధుకైటబులు అపార బల సంపన్నులు. బ్రహ్మను చూచి వారికి అంతులేని ఆనందము కలిగెను. యుద్ధము చేయు కోరికను వ్యక్తము చేసి వారు పితామహునితో ఇట్లు పలికిరి, సుప్రత, నీవు మాతో యుద్ధము చేయు కోరిక లేనిచో ఈ క్షణమున నీవు ఇచట నుండి నీ ఇష్టమైన చోటికి వెళ్ళిపొమ్ము. నీవు శక్తిహీనుడవైనచో ఈ ఉత్తమ ఆసనము నధిష్ఠించుటకు అధికార మెచట నుండి వచ్చును. మధుకైటబుల మాటలను విని బ్రహ్మకు మిక్కిలి మనస్తాపము కలిగెను. ఆయన సమయమంతయు తపస్సునందే గడిచినది. అందువలన అత్యంత శూరవీరులగు మధుకైటబులను చూచి నేను ఇప్పుడేమి చేయవలయును అని పితామహుడు చింతించసాగెను.
ఆయన మనస్సులో ఆలోచనలు తరంగము లగుచుండెను. తాను ఏ నిశ్చయమునకు రాలేకపోయెను. సూతుడు పలికెను, మధుకైటబులు మిగుల బలవంతులు, వారిని చూచి బ్రహ్మ ఉపాయమాలోచింపసాగెను. వారిని చూచి బ్రహ్మ ఉపాయమాలోచింపసాగెను. ఆయన సకల శాస్త్రముల సంపూర్ణ జ్ఞానమును కలిగియుండెను. యుద్ధమునకు సంబంధించిన సామధాన భేదాది అనేక ఉపాయములు ఆ ప్రభువునకు స్ఫురించెను. ఈ రాక్షసులలో నిజమునకు ఎంత బలమున్నదో నాకు పూర్తిగా తెలియదు. శత్రువుల బలమును తెలుసుకొనకుండా యుద్ధమనరించుట సరి అయినది కాదు. వారు మిగుల దుష్టులు, అభిమానవంతులు. వినీతుడనైనచో నా బలహీనతను నేను రుజువు చేసుకున్నట్లగును. తదుపరి నిర్ఫలుడనని నిశ్చయమైనచో వీరిరువురిలో ఎవరో ఒకరు నన్ను సంహరించెదరు. ఈ సమయమున ఏదైనా వీరి కొసగి పని జరిపించుట సరి అయినదని తోచుటలేదు. భేదోపాయము కూడా ఎట్లు చేయవలెను బుద్ధికి తోచటం లేదు. అందువలన శేషశయ్య మీద పవళించియున్న విష్ణువును మేల్కొల్పుటయే ఉచితమని తోచుచున్నది. ఆ స్వామి చతుర్భుజుడు, అనంత బలశాలి. నా ఈ దుఃఖమును దూరమనరించును. ఇట్లు ఆలోచించి బ్రహ్మ కమల నాళమును పట్టుకొని సంతాపమును తొలగించు శ్రీహరి చెంతకేయను. ఆ స్వామిని శరణుజొచ్చెను. అప్పుడు జగత్ప్రభువగు శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రయందుండెను. చక్కటి శబ్దములతో ఆ స్వామి సంబోధించుచు ఆయనను మేల్కొల్పుటకు వివరించి స్తుతించసాగెను. ఆయనను మేల్కొల్పుటకు విరించి స్తుతింపసాగెను. బ్రహ్మ స్తుతించినను భగవంతునకు నిద్రాభంగము కలుగలేదు. ఆ స్వామి మీద యోగ నిద్ర పూర్ణ అధికారమును కలిగియుండెను. అప్పుడు బ్రహ్మ ఇట్లా ఆలోచించసాగెను, ఇప్పుడు శ్రీహరి శక్తి చేత పూర్ణ ప్రభావితుడై గాఢ నిద్ర ఎందున్నాడు. అందువలన మేల్కొనలేదు. ఈ స్థితిలో దుఃఖితుడనైన నా కర్తవ్యమేమి? అభిమానధనులైన ఈ దానవులు నన్ను అంతమొందించుటకు సమీపమునకు వచ్చియున్నారు. ఇప్పుడు నేనేమి చేయవలెను? ఎక్కడకు వెళ్ళవలెను? నన్ను రక్షించువారెవరును కనుగొనుటలేదే అని బ్రహ్మ ఆలోచించి ఒక నిశ్చయమునకు వచ్చెను.
చిత్తము ఏకాగ్రము చేసి యోగ నిద్రను స్తుతింపసాగెను. ఇప్పుడు భగవతి శక్తి మాత్రమే నన్ను రక్షింప సమర్థురాలని తలపోషను. ఆమె ప్రభావము వలనే విష్ణు భగవానుడు జడము వలె పడి ఉన్నాడు, కదలలేకున్నాడు. మరణించిన వాని ప్రాణము శబ్దముల యొక్క గుణములు అవగతము చేసుకొనలేనట్లు విష్ణు భగవాను స్థితి ఉన్నది. నిద్రతో కనులు మూయబడి ఉన్నవి, ఏమియు ఎరుగలేకున్నాడు. నేనీ ప్రభువును ఇంత స్తుతించినను ఈ స్వామి మేల్కొనుటలేదు. ఈయన వశమందు నిద్రలేదు కానీ ఆయనయే నిద్రాధీనుడయ్యున్నాడు. ఎవరి వశములో తానుండునో దానికతను అనుచరుడన్న విషయము నిశ్చితము. ఎవరి వశములో తానుండునో దానికతను అనుచరుడన్న విషయము ఖచ్చితము. లక్ష్మీకాంతుడైన భగవానుడగు విష్ణువునకు కూడా భగవతి యోగనిద్రయే అధిష్టాత్రియని రుజువైనది. లక్ష్మీదేవి కూడా ఆ దేవికి ఆధీనురాలైనది. పతిదేవుడగు విష్ణువు ఆధీనుడు కాగా లక్ష్మీదేవికి స్వయం ప్రతిపత్తి ఎక్కడిది? ఈ సమస్త బ్రహ్మాండము భగవతి యోగ నిద్రకు ఆధీనమయ్యున్నదని నిశ్చితమగును. నేనును విష్ణువు, శంకరుడు, సావిత్రి, లక్ష్మి, ఉమా అందరము ఆ యోగ నిద్ర శాసన సూత్రమునకు కట్టుబడి ఉన్నాము. ఈ విషయమున ఆలోచించవలసిన అవసరమేమియును లేదు. సాధారణ మానవుని వలె స్వయముగా భగవంతుడగు విష్ణువే ఆ దేవి ప్రభావంతర్గతుడై నిద్రలో జడుని వలె పడియున్నాడు. విష్ణువే ఆ దేవి ప్రభావంతర్గతుడై నిద్రలో జడుని వలె పడియున్నాడు. అట్టి ఎడల మహాత్ములగు ఇతర పురుషులు ఆ శక్తి అధికారమునకు లోబడియున్నారా లేదా అను తలపే కలుగును. కనుక నేనిప్పుడు భగవతి యోగనిద్రను స్తుతించెదను. ఆ దేవి కృపచేత విష్ణు భగవానుడు మేల్కొనును. యుద్ధమునందు నాకు సహాయమనర్చును. అప్పుడు బ్రహ్మ కమలాసనమున విరాజమానుడైయుండెను. ఇట్లు తలంచి విష్ణు భగవానుని అంగముల యందు శోభిల్లు భగవతి యోగ నిద్రను స్తుతింపసాగెను. ఓం నమః శివాయ చ నమః శివాయ. జై భవాని, జై జై భవాని, జై భవాని, జై జై భవాని, జై భవాని, జై 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 భవాని. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి పుచ్చనియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ సమస్త మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. 1వ స్కంద ప్రథమ స్కందమునందు 6వ అధ్యాయము 7, 8, 9 అధ్యాయములను ప్రారంభించినాము. అందులోని భాగముగా సగభాగము తెలిపినాము. మరల మిగుల భాగమును తెలుపబడు. ఓం శాంతి.